అబ్బా మీ అన్నయ్య ఈ ఫోటో ఇక్కడ పెట్టేశారో. పర్లేదు వదినా, ఎలాగో మీకు నచ్చాడు అని అంటున్నారుగా. పైగా ఎన్ వెంకటేశ్వరరావు పేరు కూడా నాకు నచ్చింది. తీరా ఫోటో చూడకుండా వెళ్తే అక్కడ ఏమైనా అటో ఇటో అయిందంటే ఏం అవదు. హలో, ఇప్పుడు ఈ ఫోటో చూసిందంటే 1,00,000 వంకలు చెప్తుంది. ఓకే ఓకే సరే. ప్రభా సార్ నువ్వు బయలుదేరు. అబ్బాయి బ్లూ షర్ట్ ఖాకీ ప్యాంట్ వేసుకొని వస్తాడు. చీర బానే ఉందా? సూపర్. అన్నయ్య సాఫ్ట్వేరేనా? న్యూస్ రీడర్ కాదా? డెలైట్ 7,20,000 శాలరీ. హలో హలో, నేను బ్లూ షర్ట్ కాకి తీసుకొచ్చాను. ఆమె ఏ రంగు? పసుపచ్చ. ఓ పసుపచ్చ రంగు చీర. సరే సరే నేను చూసుకుంటా. నైస్ షర్ట్. థ్యాంక్స్. కొత్తది మా బాస్ కొనిచ్చాడు. పెళ్లి చూపులా? ఆమె పసుపచ్చ చీరలో వస్తుంది, నేను బ్లూ షర్ట్ కాకిస్లో వెయిట్ చేయాలి. ఓ గాట్ ఇట్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నాకు కూడా పెళ్లి చూపులే. రేపు ఏ రంగు షర్ట్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు. అందుకేనా అలాంటివి వేసుకుని తిరుగుతున్నారు? నా పేరు చింతా గురుమూర్తి, అమ్మాయి పేరు స్వప్న. నైస్ మీటింగ్ యూ. నా పేరు వెంకీ, అమ్మాయి పేరు శిరీష, బాస్ పేరు ఉదయ్. ఎన్ఆర్ఐ L1 మీద యూఎస్కి వెళ్ళి ఈ మధ్యనే H1 కింద మారాను. ఓ అంటే మంచిదేనా అండి? చాలాను. నెక్స్ట్ గ్రీన్ కార్డే. ఓహో. మరి ఎక్కడండి గుళ్ళో ఇలా? అప్పుడప్పుడు ఇలా గుడికొచ్చి ఆ దేవుడు నా కోరికలు తీర్చమని చెప్పుకుంటుంటాను. దాన్ని పూజ అంటారండి. ఆ దేవుడు కూడా నాకు ఇలా చేయి అలా చేయని చెప్పేస్తుంటాడు తెలుసా. దాన్ని పిచ్చి అంటారండి. వాట్ యు డూ అండి? మీకు వీసా రాలేదా? నాకు అసలు యూఎస్ వెళ్ళాలనే ఐడియానే రాలేదండి. కష్టం లేండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ యునో. ఇప్పుడు నన్ను చూడండి, SAPలో ఇండియాలో 7 ఏళ్ళు కింద మీద పడితే గానీ. ఓ శాప. శాప్ అనకూడదు, SAP అనాలి. అంటే ఏంటండి? ఏమో తెలీదు, అదేదో ఉందండి. ఐ థింక్ ఇట్స్ జర్మన్. నన్ను వదిలేయండి, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకండి, కుదరదులేండి. కుదరకూడదండి, నాది చాలా పెద్ద కథ. నాది కుదరాలి, నాది మామూలు కదా. వెంటనే H4కి అప్లై చేసేద్దామని. హలో, అతని ఫోటో నేను చూడలేదు. అతను కూడా నా ఫోటో చూడలేదా? సరే అయితే నేను బ్లూ షర్ట్ కోసం వెతుకుతాను. ఎల్లోసారి కట్టుకుని వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతి, ఇంటి పేరు యు, ఢిల్లీలో పుట్టి పెరిగింది. వైజాగ్ నేటివ్ ప్లేస్. అమ్మాయి పుట్టిన తేదీ May 31, 1989, జోడెక్ సైజ్ జెమిని. ప్రభావతి కాదయ్యా, అమ్మాయి పేరు శిరీష. అదేనండి, ఆమె పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. అయినా అవన్నీ నీకెలా తెలుసు? ఈ డీటెయిల్స్ అని ముందే ఎందుకు చెప్పలేదండి నాకు? ఇదిగో, నిజంగా పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇన్ని డీటెయిల్స్ అడగడు. ఇంతకీ ఆ అమ్మాయికి నా గురించి ఏమని తెలుసా? ఆ అమ్మాయి నీ ఫోటో కూడా చూడలేదంటయ్యా, నీ పేరు మాత్రమే తెలుసు. సరే, నా తిప్పలేవో నేను పడతాను. పడండి. ఎన్ వెంకటేశ్వరరావు కరెక్టేనా? ఓ మీరేనా? ఐమ్ శిరీష. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. అంత బాగుందా?
చింత గురుమూర్తి కంటే బాగుందా? అలా అని కాదు, మా ఫ్రెండ్ పేరు కూడా ఎన్ వెంకటేశ్వరరావే. ఒకే పేరుతో ఇద్దరున్నారన్నమాట. ముగ్గురు ఉన్నారు, మూడోడు ఎక్కడెక్కడ ఉండాలి. పిల్లలు అమెరికాలో చదివితే మీకు ఓకేనా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే నాకేంటండి? నేను ఒక చిన్న కాల్ చేసుకుని వస్తాను. హలో నాన్న, రేపు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేయండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. ఐ థింక్ షీఈ్ ద వన్. నాన్న, ఆఫీస్ నుంచి ఎవరైనా పింగ్ చేస్తే BRB అని కొట్టు. అసలే వర్క్ ఫ్రమ్ హోము. ఏంట్రా పాత్ర ఉన్నట్టు చేయమంటే తెగ ఇంప్రూవైజ్ చేస్తున్నావు. మీరు ఎలాగో చేసుకోవట్లేదు కదండి, ఇంకా మా తిప్పలో మేము పడతాం. ప్రస్తుతానికి H4 మీద తీసుకెళ్తాను. మా కన్సల్టెంట్ చేత SAP నేర్పించి H1 చేయించేస్తాను. గంటకి $75 దాకా వస్తాయి. ఎడిషన్లో అదే ఎక్కువ. స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా బాగుంటుంది. ఓరిని పంచవర్ష ప్రణాళిక బంగారం గాను చెప్పించేరే మగడ. స్క్రిప్ట్ చదవకుండా పాత్ర చేస్తే లాగే ఉంటుంది. ఏదో సాయం చేద్దాం అనుకుంటే బొత్తిగా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. పదండి. సారీ అండి, మీరు నా టైప్ కాదు. ఇలా మొహం మీద చెప్పేస్తున్నాను, మీరేమనుకోకూడదు. ఒక్క నిమిషం క్రితం ఉన్న ఆ గురువేశ్వరరావు వేరు. వాట్? హలో నాన్న, ఐ జస్ట్ బ్రోకప్. అదేం ప్రభా నువ్వు నచ్చలేదు అంటాడు. మేము అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో, నాకు కూడా అతనితో పెద్దగా మాట్లాడాలనిపించలేదు. అయినా ఆడికి ఎంత పొగరు. నచ్చకపోతే జాతకు నచ్చలేదనో ఇంకోటనో చెప్పాలి కానీ డైరెక్ట్ గా మొహం మీద చెప్పేస్తాడా? ఏంటి ప్రభా ఆలోచిస్తున్నావు? నేను ఇతనితో ఇంకోసారి మాట్లాడాలి. కానీ అతను మనం నచ్చలేదంటున్నాడు కదా. అతను ఒక్కడికే నచ్చకపోతే సరిపోతుందా? ఏంటి? పావుగంట అన్నావు, పెట్రోల్ కొట్టించుకున్నానండి. అంత కోపం ఎందుకయ్యా? జీరో చూసుకోలేదా? చూసుకోలేదండి. పెట్రోల్కి 0 చూసుకోలేదు, పెళ్లి చూపులకి 0 చూసుకోలేదు. ఇదిగో నువ్వు కూర్చో. అదే 5 ఏళ్ల క్రితం సంగతి వెంకి. వినాయక చవితికి పాలవేలు కట్టిన మొక్కజొన్న పొత్తు నిమజ్జనం రోజున కాల్చూ తింటే ఎలా ఉంటుంది? ఇప్పటికే అమ్మాయి నిన్నే ఇష్టపడుతుందన్న గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ ఇంకో 2 సంబంధాలు చూడటానికి రెడీ అయిపోయిందంటే ఇంకా నీకు అర్థం కావట్లేదా? తన్నోసారి కలిస్తే తెలిసిపోతుంది కదండి. మరి నీ పేక తోక పిలక గిలక? లేదండి, ప్రేమిస్తే భయపడకూడదు, భయపడితే ప్రేమించకూడదు. అలా అని బాసులు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే బయటపడకూడదు. కాదండి, నా పేరుతో ఉన్న వాడిని చూసి ఎంత నిరుత్సాహపడిపోయిందో తెలుసా? నీ పేరుతో ఉన్న నిన్ను చూసినా నిరుత్సాహపడదని గ్యారంటీ ఏంటి? చూడు వెంకి, ఒకరినొకరు ఇష్టపడితే పెళ్ళి అవుతుంది, ఒకరినే ఇద్దరు ఇష్టపడితే గొడవలు అవుతాయి. కానీ ఆ అమ్మాయి ఇష్టపడింది నన్నండి. బాగా ఆలోచించుకో వెంకి. తేడాలు వస్తే అటు అమ్మాయి ఇటు ఉద్యోగం 2 పోతాయి. నా మాట విని ఆ అమ్మాయిని ఉదయ్ బాబు గారికి వదిలేయి. తలనొప్పికి జెండుపోమన్నట్టు ప్రేమకు మందు ఉండదు కదండి. ప్రేమ అంటే జలుబు లాంటిది వెంకి. ఏ మందు వేయకపోయినా 3 రోజులు తగ్గిపోద్ది. అంతవరకు తుడుచుకుంటూ కూర్చోవటమే. నేను చచ్చినా కూర్చోను. ఐ థింక్ ఐ స్టిల్ లవ్ హర్. ఆ థింకంటంలోనే చాలా ఉంది కానీ ఉదయ్ బాబు గారు పెళ్లి చేసుకుందాం అనుకున్న శిరీషే నీ తాబాని ప్రభావతి. ఏదో ఒకటి వెంకి. అది ఇదో ఆ విషయాలన్నీ నేను మేనేజ్ చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ అమ్మాయిని కలిసే ప్రయత్నం మటుకు చేయకు. ఉంటాను.